ఇండియా గమ్యం ఒక్కటే, ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. అమెరికా H1B వీసా నిబంధనలో ఈ ఏప్రిల్ నుంచి కొత్త మార్పులు తెచ్చింది. ఎప్పుడో దశాబ్దాలకి వస్తున్నటువంటి ఒక లాటరీ సిస్టమ్ని తీసేసి వేజ్ లెవెల్ అంటే వేతన స్థాయిని బట్టి ఈ H1B వీసాలు ఇవ్వడానికి అది ఈ కొత్త నిర్ణయం ప్రకటించింది. అది ఈ ఏప్రిల్ నుంచి అమల్లో ఉంది. అంటే ఇప్పుడు కొత్తగా మినిమం అర్హత ఉండాలంటే దానికి 83 లక్షలు, ప్రస్తుతం మన కరెన్సీలో చెప్పాలంటే ఇండియన్ కరెన్సీలో 83 లక్షలు ఆ ఫీజు ఉంది. ఇది చిన్న మధ్యతరగతి ఉద్యోగాలు చేసే వాళ్లకు ఈ విధానం లాభమా నష్టమా? ఇంత భారీ స్థాయిలో వేతనం భరించే కంపెనీలు అమెరికాలో ఎన్ని ఉన్నాయి, ఉంటే అట్లాంటి ఉద్యోగాలు ఎంతమందికి ఇండియా నుంచి ఆఫర్లు వస్తాయి? మాట్లాడదాం. అమెరికా కొత్త వీసా నిబంధనల గురించి మనతో మాట్లాడడానికి గ్లోబల్ ఎకానమిస్ట్, అదేవిధంగా ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ రేనా గారు ఉన్నారు. జియో పొలిటికల్ అనలిస్ట్ కూడా ఆయన. నమస్తే రవీందర్ రేనా గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. ఈ అమెరికా ఈ నెలలో అంటే ఏప్రిల్ నెల నుంచి H1B వీసాలలో మార్పులు తెచ్చింది. ఆ మార్పులు ఏంటి? గతంలో లాటరీ సిస్టమ్ ఉండేది, ఇప్పుడు దాన్ని తీసేసి వేజ్ లెవెల్ అంటే వేతనం యొక్క స్థాయిని బట్టి ఇచ్చే విధానం అనేది తెచ్చిందని చెప్తున్నారు. ఏంటి రెండిటికి మంచి చెడ్డ ఏంటి? H1B వీసాలో చాలా మార్పులు వచ్చాయండి. ట్రంప్ గారు రెండవసారి అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చినప్పటి నుండి 20th of January 2025 నుండి ఆయన చాలా చేంజెస్ తీసుకుంటూ వచ్చారు. ఇంతకుముందు H1B వీసాకు ప్రాసెసింగ్ ఫీజు $15,000 మాత్రమే ఉంటుండేది. 15,000ని లాస్ట్ ఇయర్ $1,00,000 చేశారు, $1,00,000 పెంచారు. $1,00,000 అంటే ఈ రోజు ఉన్నటువంటి, అంటే మీరు ఇప్పుడు చెప్పిన 83 లక్షలు అనేది అది సంవత్సరం కిందటి లెక్క. అది ఇప్పుడున్న కరెంట్ రేట్లో, ఎక్స్చేంజ్ రేట్లో చూసుకున్నట్టయితే శ్రీనివాస్ గారు దాదాపు 95 వరకు పోయింది. అది అసలు $1కు రేట్ అనేది 95 వరకు పోయింది. ఇప్పుడు 92-93 మధ్యలో వస్తుంది. అంటే 93 లక్షల రూపాయలు కట్టాలన్నమాట H1B వీసా ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే. అంటే ఇప్పుడు 93 లక్షలు అనేది ఎలా ఉంటుందంటే శ్రీనివాస్ గారు, మనకు ఎంతమంది రిక్రూట్ అవుతున్నారు దీంట్లో, ఎంతమంది మన ఇండియా నుండి పోతున్నారు, ఎంతమంది ప్రపంచం నుండి వస్తున్నారు, వాళ్ళు ఏ కంపెనీలు 93 వాళ్ళకి ఇచ్చే జీతం కూడా. ఇప్పుడు H1B వీసా ఎంప్లాయీస్ ఎవరైతే వెళ్తారో, IT ఇంజనీర్లు కావచ్చు, డిఫెన్స్ టెక్నాలజిస్ట్ కావచ్చు, రకరకాల సైంటిస్టులు కావచ్చు, R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పనిచేసేటువంటి ఎక్స్పర్ట్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా హై లెవెల్ వేజెస్ ఇస్తారు. హై లెవెల్ వేజెస్ ఎంతవరకు ఇస్తారు? $1,00,000 ఇస్తారా వాళ్ళకి? మరి మనం చూసినట్టయితే $1,00,000 నుండి $10 లక్షల ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ లెవెల్ 4 ఉద్యోగాలు అంటే చాలా తక్కువ, వెరీ లిమిటెడ్. జనరల్గా మనకి ఇప్పుడు బీటెక్ చేసుకున్నారు, బీటెక్ చేసిన వాళ్ళు ఎవరన్నా అక్కడికి వెళ్ళాలంటే బీటెక్ వాళ్ళకి ఎంత జీతం వస్తుందండి? $40,000 రావడం కూడా మా ఎక్కువనే. $40,000-50,000 పర్ యానం జీతం ఉంటుంది. అంటే పర్ మంత్ యావరేజ్గా $3,000 to $4,000 వచ్చే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అసలు మనకు $10,000, $20,000, $30,000 వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనకు ఓవరాల్గా ఈ H1B వీసా ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా మనకు 1,20,000 మంది వాళ్ళ ఎంప్లాయీస్ని తీసుకుంటే దానిలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇండియా నుండి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. ఆఫ్రికా మొత్తం మీద కానీ, లాటిన్ అమెరికాని కానీ, యూరోప్ను కానీ తీసుకున్నట్టయితే, ఇంకా వేరే ఏషియా దేశాలను తీసుకున్నట్లయితే దాదాపు 70% పీపుల్ భారతదేశం నుండి పోయిన వాళ్ళే ఉన్నారు. అదొక పాయింట్ మనం గమనించాల్సింది. ఇప్పుడు పాయింట్ ఎక్కడ వస్తుందంటే, మనకు అక్కడ వేజ్ రేట్ అమెరికాలో ఎక్కువనే ఉంటాయి. నార్మల్గా అక్కడ ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసుకున్నట్టయితే వేజ్ రేట్స్ అనేది CPI కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని బేస్ చేసుకొని వేజ్ రేట్ మనతో కంపేర్ చేసిన చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు మీకు పెన్షనర్స్కి దాదాపు ఒక $2,000, $2,500, $2,800 కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. $2,800 ఇక్కడ ఒక ప్రొఫెసరు IIT కానీ IIMలో కానీ పనిచేసే ప్రొఫెసర్కు అంత జీతం రావట్లేదు. అక్కడ పెన్షనర్కి ఆ రేంజ్లో డబ్బులు వస్తున్నాయి. అంటే మీరు ఆలోచించుకోవచ్చు. అదొక పాయింట్.
ఇంకొక పాయింట్ ఏంటంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి H1B వీసా హోల్డర్ల కంటే అన్ని దేశాల కంటే భారతదేశం నుండి ఎక్కువ మంది పోతున్నారు. దురదృష్టమైన విషయం ఏంటంటే దానిలో అందరు ఎక్స్పర్ట్స్ ఏం కాదు, మామూలు అసలు ఎలాంటి తెలివితేటలు లేని వాళ్ళు కూడా చాలా మంది పోయిన వాళ్ళు ఉన్నారు. H1B వీసాను బేస్ చేసుకొని లాటరీ కాబట్టి లాటరీలో పోయిన వాళ్ళు ఉన్నారు, లాటరీ కాకుండా ప్రాసెసింగ్లో చేసుకొని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. లాటరీలో కూడా మీరు అన్నట్టుగా లాటరీలో ఎవరైనా ఇప్పుడు ఒకసారి దానిలో వేసినట్టే గాడిదలు, గుర్రాలు, కుక్కలు, పందులు అన్నీ ఒకటే అవుతాయి కదా, ఆ రకంగా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారండి. అది దురదృష్టకరమైన విషయం. అక్కడ పోయిన తర్వాత H1B వీసా స్కిల్ వీడి దగ్గర లేదు, కానీ H1B వీసా స్టేటస్ మీద వెళ్ళాడు. సో ఇట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇట్లా ఉన్నప్పటికీ మనకి ఏం జరుగుతుందంటే శ్రీనివాస్ గారు, ఆ వీసా యొక్క అది ఒక గేట్వే అన్నమాట. ఆ గేట్వేను ఒక పాస్పోర్ట్ లాగా యూజ్ చేసుకొని చాలామంది, కొన్ని లక్షలాది మంది మన భారతదేశం నుండి అమెరికాకి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు. సత్యనారాయణలో ఉన్నారు. సత్యనారాయణలో మన హైదరాబాద్ వ్యక్తి, మన తెలుగు వ్యక్తి. ఆయనే దాదాపు మనకు మైక్రోసాఫ్ట్ సీఈఓగా 10-12 సంవత్సరాల పైగా పనిచేస్తున్నారు. ఆయన H1 వీసా మీద వెళ్ళారు. అదొక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే సుందర పిచ్చే ఉన్నారు, గూగుల్ ఆల్ఫాబెట్స్ ఒక సీఈఓ. అతను కూడా మన దగ్గర ఐఐటి ఖరగ్పూర్లో బ్యాచిలర్ డిగ్రీ చేసుకొని అక్కడికి వెళ్ళిపోయి H1B వీసా ద్వారానే వెళ్ళాడు. H1B వీసా ద్వారా వెళ్ళినటువంటి సీఈఓలు చాలామంది ఉన్నారు మన వాళ్ళు, అంటే మల్టీనేషనల్ కంపెనీస్కి. అదొక గేట్వే లాగా మనకు యూజ్ అయింది. వాళ్ళందరికీ పర్మనెంట్ రెసిడెన్సీ తీసుకున్నారు, కొంతమంది సిటిజన్షిప్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అదంతా ఓకే. ఇప్పుడు మన జీతం పరంగా చూసుకున్నట్టయితే శ్రీనివాస్ గారు, దాదాపు $40,000 నుండి మొదలుకుంటే $2,00,000 వరకు జీతము ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. ఎవరికి? అంటే H1B వీసా హోల్డర్లకి. డిఫెన్స్ ఆన్ ద కెపాసిటీ $2,00,000 పర్ ఇయర్ వచ్చేవాడు అంటే వాడు దాదాపు ఒక $25,000 పైన పర్ మంత్ సంపాదిస్తున్నాడు సార్ వాడు. మన దగ్గర ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకు $3,000-4,000 జీతం లేదు నెలకు. అక్కడ ఒక H1B వీసా బీటెక్ హోల్డరు, బ్యాచిలర్ డిగ్రీ హోల్డరు $20,000-25,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు మన దగ్గర. అదొక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనకు సుందర్ పిచ్చే ఉన్నాడు. సుందర్ పిచ్చే సీఈఓ అయిపోయి కూడా దాదాపు 11 సంవత్సరాలు దాటింది. అవును. సుందర్ పిచ్చే స్టార్టింగ్ సాలరీ ఒక $123-125 million పర్ యానం ఉంటుండేది అనేది. అంటే మీరు ఆలోచించండి, మన కరెన్సీలో దాదాపు మీరు మల్టిప్లై బై 95 లెక్కేసుకోండి. ఒక 125 మిలియన్స్ టైమ్స్ 95 లెక్కేసుకుంటే మీకు అర్థమవుతుంది ఎన్ని కోట్లు. 13,000 కోట్లు ఎంత వస్తుంది అనుకో. ఏది పర్ మంత్? పర్ మంత్ కాదండి, మంత్ ఆయనకు 1,300 కోట్ల పైన వస్తుంది. 1,300 కోట్ల జీతము తీసుకునే సుందర్ పిచ్చయ్య నెలల జీతము మొన్న దాదాపు లాస్ట్ ఇయర్ 2025లో కూడా ఆయనకు అరౌండ్ 1,800 to 2,000 crores పర్ మంత్, 2,000 కోట్ల రూపాయల జీతము సంపాదిస్తున్నాడు మన భారతదేశంలో పుట్టినటువంటి భారతీయ వ్యక్తి. సుందర్ పిచ్చే 2,000 కోట్లు నెలకు, 2,000 కోట్లకు నెలకు జీతము. ఇప్పుడు అదే వ్యక్తికి ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఈ 2026లో ఆయనకు పెద్ద మొత్తంలో జీతం ఇంక్రీజ్ అవ్వకుండా వచ్చింది. ఎందుకంటే గూగుల్ యొక్క ఇన్కమ్ ఆయన సీఈఓగా స్టార్ట్ అయినప్పుడు ఎంత ఉంటుండేది అంటే ఒక 1 trillion కంటే తక్కువ ఉంటుండేది, $200 billion ఉంటుండేది. ఇప్పుడు అది దాదాపు ఒక $3 trillion వరకు పెరిగిపోయింది. అంటే దాదాపు 3 times దాని ఇన్కమ్ పెరిగిపోయింది. కంట్రీ ఎకానమీ కంటే ఎక్కువనే సార్. ఇప్పుడు మనకు చాలా కంట్రీస్ ప్రపంచంలో, మన భారతదేశం $4 trillion కదా, $4.5 trillion మనకుంటే ఒక కంపెనీ అమెరికాలో $3 trillion అంటే మీరు ఆలోచించండి. అవును. అలాంటి దానికి ఇప్పుడు ఆయన జీతం, ఇప్పుడు కొత్త జీతము 2026లో జీతం తీసుకున్నట్టయితే అరౌండ్ 650 million, నియర్లీ 650 to 700 million అంటే $125 million ఎక్కడ, 650-700 million ఎక్కడ ఆలోచించారు. 2,000 కోట్లకు పైకి వెళ్ళిపోతుంది. సో ఇది జీతము, అది పర్ పర్సన్ జీతం అన్నమాట. అందు గురించే ఇంకొక విషయం ఏంటంటే శ్రీనివాస్ గారు, ఒక బిలియనీర్ కావాలంటే అది పెద్ద మొత్తంలో ఒక ప్రొఫెసర్ కావచ్చు, ఒక చీఫ్ సెక్రటరీ కావచ్చు, పెద్ద డైరెక్టర్ జనరల్ కావచ్చు, ఇట్లాంటి టాప్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళు బిలియనీర్ కావాలంటే ఎంత టైం పడుతుంది? 6,500 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు బిలియనీర్లు మనకు సుందర్ పిచ్చయ్య దాదాపు ఆయన సీఈఓ అయినప్పటి నుండి ఒక 8-9 సంవత్సరాల్లో బిలియనీర్ అయ్యాడు. ఆయన అయింది ఎందుకంటే ఆయనకు షేర్స్ ఉన్నాయి అక్కడ, తర్వాత కంపెనీలో పార్ట్నర్షిప్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన జీతం కూడా అంత పెద్ద మొత్తంలో ఉంది కాబట్టి ఆయన అయ్యాడు. ఇప్పుడు మనకు ఒక మిలియనీర్ అంటే ఏంటండి, 9 నుండి 10 కోట్ల రూపాయలు మీ దగ్గర ఉన్నట్టయితే మీరు మిలియనీర్ యుఎస్ స్టాండర్డ్స్ ప్రకారంగా.
అదే బిలియనర్ అంటే మీకు 9,000 కోట్ల నుండి 10,000 కోట్ల రూపాయలు మీ చేతిలో ఉన్నట్టయితే మీరు బిలియనర్. ఆ బిలియనర్లలో మన ప్రపంచంలో బిలియనర్లు ఎంతమంది ఉన్నారు? 4,000 మంది కూడా లేరు. ఆ 4,000 మందిలో అమెరికాలో ఎంతమంది ఉన్నారంటే ఒక 1,100 మంది 1,150 మంది ఉన్నారు. 1,150లో సుందర్ పిచ్చయ్య కూడా ఒకటి ఉన్నారంటే ఆలోచించండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్ మీరు ఇచ్చేది. అదొకటి. రెండో విషయం ఏంటంటే మన భారతీయులు సుందర్ పిచ్చయ్యనే కాదు, బిలియనర్లు అయిన 17 బిలియన్లు 20 బిలియన్లు అంటే సుందర్ పిచ్చయ్య కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మన భారతీయులు. దాదాపు ఒక 15-20 మంది బిలియనర్స్ ఇండియన్ బిలియనర్స్ ఉన్నారనమాట. అంటే 18, 20, 13, 12 ఈ సుందర్ పిచ్చయ్యకు 1.2, 1.3 బిలియన్స్ ఆరాధనలు ఉన్నాయి. అంటే ఈ పెద్ద ఇలా చూసుకున్నట్టయితే మనకి ఏమవుతుందంటే ఒక గేట్ వే అంటే H1B వీసాను అనేది బిలియనీర్ కావడానికి H1B వీసా అనేది ఒక గేట్ వే అనమాట. సో మీరు గేట్ వే అనమాట. అదే ఒక సారాంశం. మన అదే విషయం మనకి ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా సత్యనారాయణలో, మన హైదరాబాద్ వ్యక్తి, తెలుగు వ్యక్తి, ఆయన ఇంకా బిలియనీర్ కాలేదు. ఆయన జీతము ఈయన జీతం చూసుకున్నట్టయితే సుందర్ పిచ్చయ్య జీతం చాలా ఎక్కువ మొత్తంలో ఉందన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఆ జీతం అలా ఉంది కాబట్టి ఆయన బిలియనీర్ స్థాయికి వచ్చారు. లేకపోతే ఇప్పుడు ఇక్కడ మన దగ్గర చీఫ్ సెక్రటరీలు అంటే టాప్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు కదా, ఐపీఎస్ ఆఫీసర్. ఇప్పుడు మా క్లాస్మేట్ ఒక ఆయన అది సివి ఆనంద్ గారు, ఆయన ఇప్పుడు May 1 నుండి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అవుతాడు. మేము ఇద్దరము ఉస్మాన్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో కలిసి చదువుకున్నాం 1991లో. ఓకే. ఇప్పుడు ఆయన జీతం ఎంత ఉంటుందండి? ఓ 3,50,000 అంతా ఉంటుండొచ్చు అఫీషియల్గా వచ్చేది. అవునవును. అలాంటి వాళ్ళు 3,50,000 నుండి వాళ్ళు బిలియనీరు అంటే ఒక 10,000 కోట్ల రూపాయల వరకు ఎదగాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అసలు 6,500 సంవత్సరాలు పడుతుంది. మీ లైఫ్ టైంలో మీరు ఎవరు బిలియనీర్ కాలేరు. ఇప్పుడు జనాలు మన దగ్గర బిలియనీర్ ఓవర్ నైట్ బిలియనీర్లు అయిన వాళ్ళు ఉన్నారు, అది 1 year లోపల బిలియనీర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఇలా జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు శ్రీనివాస్ గారు ఈ యొక్క గేట్ వేని యూజ్ చేసుకొని కొంతమంది బిలియనీర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ గేట్ వేలో యూజ్ చేసుకొని అక్కడ పర్మనెంట్గా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన గ్రీన్ కార్డు ఉంది అనుకోండి, గ్రీన్ కార్డు నుండి వాళ్ళు గ్రీన్ కార్డుతో సెటిల్ కావాలంటే ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు నేను సౌత్ ఆఫ్రికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్ని. దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఏ కంట్రీ అయినా కూడా ప్రాసెస్ సిమిలర్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ పర్మిట్ మీద అక్కడికి వెళ్ళాను సౌత్ ఆఫ్రికాకు. దాన్ని బేస్ చేసుకొని విదిన్ 1-2 months లోపల నేను అప్లై చేసుకున్నాను, గ్రీన్ కార్డ్ నాకు వచ్చేసింది. అలానే H1B వీసా హోల్డర్లు అందరూ కూడా వాళ్ళందరూ టాప్ స్కిల్డ్ పీపుల్ అనమాట. అది ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ అని చెప్పి అంటారు. సో వాళ్ళ గ్రీన్ కార్డు ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. ఆ గ్రీన్ కార్డు వచ్చిన తర్వాత మీరు పర్మనెంట్ రెసిడెన్సీ అంటారు దాన్ని. అవును. మీరు జీవితకాలం అక్కడ ఉండాలనుకుంటే ఉండొచ్చు. అయితే ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని అది ఉన్న తర్వాత సిటిజన్షిప్కి అప్లై చేసుకుంటారు. ఒక 5 years టైం ఉంటుందండి. 5 years తర్వాత సిటిజన్షిప్ అప్లై చేసుకోవచ్చు. మీరు ఇండియన్ సిటిజన్షిప్ వదిలేసి, ఎందుకంటే ఇండియాలో ద్వంద్వ పౌరసత్వం అనేది లేదు కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ మనం పర్మనెంట్ రెసిడెంట్ తీసుకొని OCI అంటారు దాన్ని, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పి అంటారు. దాన్ని తీసుకొని అక్కడ సిటిజన్ అయిపోతారు అన్నమాట. చాలా మంది మనకు ఇక్కడ భారతదేశం నుండి అమెరికాకి వెళ్ళిన దాంట్లో మెజారిటీ పీపుల్ గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు అమెరికన్ సిటిజన్షిప్ తీసుకున్నారు. అది అడ్వాంటేజ్. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే భారతదేశ పౌరసత్వం కంటే అమెరికా పౌరసత్వం ఉంటే మనకు బాగుంటుంది అని చెప్పి అలా తీసుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది. ఇప్పుడు దాదాపు 20 లక్షల మంది జనాలలో శ్రీనివాస్ గారు మనకు ఓవరాల్గా చూసుకుంటే 20 లక్షల మంది జనాలలో ఇప్పుడు ప్రతి యావరేజ్గా ఒక 2 లక్షల మంది పర్ ఇయర్ ఇండియన్ సిటిజన్షిప్ కోల్పోతున్నారు. అంటే మీరు ఆలోచించండి ఏ లెవెల్లో మనం మూవ్ అవుతున్నాం. కరెక్ట్. సో ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండాలంటే, ఇప్పుడు మీరు గ్రీన్ కార్డ్ వచ్చింది, గ్రీన్ కార్డ్ వచ్చినాక 5 years లోపల మీరు సిటిజన్షిప్ అప్లై చేసుకోవడం మీకు అర్హత ఉంటుంది, ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ గారు కొత్త రూల్లో 2026లో ఏం పెట్టారంటే, మీరు H1B వీసా మీద వచ్చారు కదా, H1B వీసా మీదనే పనిచేసుకోండి. 3 years పనిచేస్తారా, 5 years పనిచేస్తారా, 8 years పనిచేస్తారా, పనిచేసుకుని వెళ్ళిపోండి. H1B వీసా వచ్చిన మాత్రాన మీకు గ్రీన్ కార్డుకి అప్లై చేసే ఎలిజిబిలిటీ మీకు లేదు. ఎలిజిబిలిటీ తీసేశారు. ఓకే. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మనకు ఇంకొక విషయం ఏంటంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు భారతదేశం నుండి మీరు కానీ నేను కానీ మనం అమెరికాకి వెళ్ళి సెటిల్ కావాలని చెప్పి అనుకుంటే మన గ్రీన్ కార్డ్ రావడానికి ఎంత కాలం పడుతుంది తెలుసా? మీరు క్వాలిఫైడ్ పీపుల్, మేము మాస్టర్ డిగ్రీ ఉంది, నేను PhD డిగ్రీ ఉంది, మన ఇద్దరం పోయినట్టయితే మన ఇద్దరికి గ్రీన్ కార్డ్ రావడానికి 130-135 సంవత్సరాలు పడుతుంది. 130-135 సంవత్సరాలు అది మనం పద్ధతి ప్రకారం పోవాలనుకుంటే, దొంగదారిలో పోయిన వాళ్ళు అక్కడిక్కడ జిమిక్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పద్ధతి ప్రకారం మనం పోయి ప్రాసెస్ చేయాలంటే మన భారతదేశం నుండి వెళ్ళిన వాళ్ళ సంఖ్య ఎక్కువ మొత్తంలో ఉంది కాబట్టి మన స్థాయికి వచ్చి మనం గ్రీన్ కార్డ్ రావడానికి అంత టైం పడుతుందండి. అది కాకుండా మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ ఇప్పుడు CEOలు కానీ ఇట్లాంటి వాళ్ళకి క్విక్ ప్రాసెస్ ఉంటుంది. మామూలుగా సాధారణంగా పోవాలనుకుంటే అంత టైం పడుతుంది.
ఇప్పుడు నేను అదే సౌత్ ఆఫ్రికా నుండి నేను అమెరికాకి వెళ్ళాను అనుకోండి. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో నాకు సిటిజన్షిప్ కావాలంటే నాకు ఇమీడియట్గా నేను అప్లై చేసినాక ఒక 1-2 months లోపల వచ్చేస్తుంది. నేను ఎందుకు మన భారతదేశ సిటిజన్షిప్ను కోల్పోవడం వద్దు అనే ఉద్దేశంతో ఇంకా భారతదేశ సిటిజన్షిప్నే కాపాడుకుంటున్నాను. 25 సంవత్సరాలు నేను బయట పనిచేశానండి. అయినా కూడా భారతదేశ సిటిజన్షిప్ మనం మాతృభూమి అనే ఉద్దేశంతో అదే సిటిజన్షిప్ కంటిన్యూ చేస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు నేను సౌత్ ఆఫ్రికాలో ఉన్నాను అనుకోండి. సౌత్ ఆఫ్రికాలో నేను సిటిజన్షిప్ తీసుకొని అమెరికాకి నేను వెళ్తే నాకు 1-2 years లోపల 5 years లోపల 6 years లోపల నాకు సిటిజన్షిప్ వచ్చేస్తుంది అక్కడ. అంటే భారతదేశంలో పోతే 130 సంవత్సరాలు పట్టేది. అదే సౌత్ ఆఫ్రికా నుండి పోతే నాకు 6 years లోపల నాకు సిటిజన్షిప్ వచ్చేస్తుంది. ఆ కంట్రీ నుంచి అక్కడ తక్కువ మంది ఉంటారు కాబట్టి. అదేనమాట. ఇప్పుడు నాకు కొంతమంది మిత్రులు మన భారతీయులు అక్కడ రండి సార్ మీరు సౌత్ ఆఫ్రికన్ సిటిజన్షిప్ తీసుకొని రండి అని చెప్పి చాలా మంది అడ్వైజ్ చేసిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు రవీంద్ర సార్, ఈ లాటరీ సిస్టము అక్కడ లాటరీ ఉండేది, ఇప్పుడు ఎట్లా జరుగుతుంది H1B అనేది, ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు సార్? ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే రిగరస్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అంటే రకరకాల కంపెనీలు ఉన్నాయి. యాపిల్ కంపెనీ ఉంది అనుకోండి, మనకు అమెజాన్ ఉంది, ఇట్లా రకరకాల కంపెనీ, ఇవి మేజర్ కంపెనీస్. దాదాపు 10 కంపెనీస్ తీసుకున్నట్లయితే వేతనాలు ఇచ్చే ఎక్కువ మొత్తంలో వేతనాలు ఇచ్చే కంపెనీలు ఇవి అనమాట. వీళ్ళందరూ కాంపిటేటివ్ ప్రాసెస్ ద్వారా మనకు సెలెక్షన్ చేసుకుంటారు అనమాట. సెలెక్షన్ చేసుకొని వాళ్ళని ఒకవేళ వీళ్ళు ఎలిజిబిలిటీ ప్రకారం వాళ్ళు సెలెక్ట్ అయినట్టయితే వాళ్ళని H1B వీసాకు $1,00,000 పే చేసి వాళ్ళు తీసుకొస్తారు. ఎవరు కంపెనీ పే చేస్తుందా? ఎంప్లాయీ పే చేస్తారా? లేదు, కంపెనీ పే చేస్తుంది. ఎంప్లాయీకి పే చేస్తే సార్ అసలు $1,00,000 చేతిలో ఉన్నవాడు అమెరికాకు పోవడానికి కాకుండా ఇక్కడ ఏమన్నా బిజినెస్ చేసుకుని బతకొచ్చు. సో కాబట్టి అది ఎంప్లాయీకి సంబంధించింది కాదండి, కంపెనీ చేయాలి. అమెరికన్ గవర్నమెంట్ అంటే డొనాల్డ్ ట్రంప్ గారి గవర్నమెంట్ ఇలా ఎందుకు ఆలోచించిందంటే కూడా మనం ఒక ఆలోచన చేసుకోవచ్చు. ఇప్పుడు అమెరికన్ ఎకానమీ అనేది ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థ అండి. దాదాపు 155 సంవత్సరాల నుండి అది ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థ ఏంటంటే అమెరికా ఒకటే. అమెరికన్ ఎకానమీ అనేది ఇప్పుడు షేక్ అవుతుంది. అమెరికన్ ఎకానమీ అనేది కొంచెం అది తగ్గిపోతుంది అనమాట. దాని పర్ఫార్మెన్స్ కానీ తన యొక్క ఉనికి కానీ తగ్గిపోతుంటే వాళ్ళకి అది ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయిపోతున్నాయి, సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ అనేది తగ్గిపోతుంది అనమాట. అదొకటి. రెండో పాయింట్ ఏంటంటే శ్రీనివాస్ గారు, మనకి ఇప్పుడు అక్కడ అమెరికాలో పనిచేసినటువంటి అమెరికన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా అయిపోతున్నాయి. ఎందుకంటే తక్కువ జీతంతో H1B వీసా ఇప్పుడు $20,000 $25,000 ఇస్తా కూడా మనకు $2,000 పర్ మంత్ వస్తాయని మన వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉన్నారు చాలా మంది. కాబట్టి అదే అమెరికన్ వాడు, అమెరికాలో చదువుకున్నవాడు కానీ అమెరికన్ సిటిజన్ కానీ ఆ తక్కువ శాలరీకి పనిచేయడానికి ఇష్టపడేవాడు. అటువంటి ఎప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి శాలరీస్ లేకుండా వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతూ మనం H1B వీసా హోల్డర్ని తీసుకుపోవడం వల్ల ఈ 2 రకాలుగా దెబ్బ పడుతుంది అనమాట. ఎకానమీ మీద పడుతుంది, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ మీద పడుతుంది, వాళ్ళ సిటిజన్షిప్ మీద కూడా పడుతుంది, సిటిజనరీ పీపుల్ మీద పడుతుంది. ఇలాంటి సందర్భంలో మనం స్టాప్ చేయాలంటే ఏం చేయాలి అని చెప్పి ట్రంప్ గారు అడ్మినిస్ట్రేషన్కి వచ్చి ఇప్పుడు దాదాపు 1 year 3 months అవుతుంది. ఈ 1 year 3 months నుండి డిస్కషన్ జరుపుకుంటూ ఎలా మనం దాన్ని ప్లగ్అవుట్ చేసుకోవచ్చు, ఎలా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎన్ని రకాలుగా ఆలోచిస్తే 15,000 ఉన్నది ఒక 25,000 చేయండి, 25,000 చేయండి, 30,000 చేయండి, డబుల్ చేయండి. కానీ ఏకదాటిగా $1,00,000 అంటే ఎంత పెద్ద మొత్తంలో దెబ్బ అనేది చూడండి. దాంతో శ్రీనివాస్ గారు మనకు పెద్ద మొత్తంలో కంపెనీస్ కూడా వ్యతిరేకతను వ్యక్తం చేసింది. మన కోర్టులో కూడా కేసెస్ ఫైల్ అయినాయి. కొన్ని కోర్టులు అసలు తప్పు అని చెప్పి కూడా వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. అయినా కూడా ట్రంప్ గారు వెనుకంజ వేయకుండా ముందుకెళ్ళి దాన్ని $1,00,000 చేసి కూర్చున్నాడు. మొన్న 27th of February నుండి 2026 నుండి అఫీషియల్గా మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకొచ్చారు. లాస్ట్ ఇయర్ డిస్కషన్లో వండుకుంటూ మొన్న ఒక 1.5 months బ్యాక్ దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. మనకు పాయింట్ ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు మనకి ఈ సైంటిఫిక్ వాళ్ళకు ఇంకొకటి ఏంటంటే సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ డెవలప్మెంట్లో మన భారతీయ టెక్నోక్రాట్స్ వాళ్ళ బ్రెయినీ పీపుల్ అనమాట. సో కాబట్టి మన దగ్గర నుండి ఇప్పుడు మీరు అది యూరోప్లో కానివ్వండి, లేకపోతే ఆఫ్రికాలో కానివ్వండి, వేరే ప్రపంచంలో ఏ దేశంతో పోల్చుకున్నా కూడా మన దగ్గర బ్రెయినీ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు. మనం ఆ బ్రెయినీ పీపుల్ మన భారతదేశంలో పనిచేయాలంటే వాళ్ళు లేజీ పీపుల్ అయిపోతున్నారు ఇక్కడ. అదే అమెరికాకి పోయినప్పుడు అయితే ఇన్సెంటివ్స్ దొరుకుతుండొచ్చు, రికగ్నిషన్ దొరుకుతుండొచ్చు. దానివల్ల అమెరికాకి వెళ్ళి చాలామంది బాగా పెద్ద మొత్తంలో పనిచేస్తున్నారు. ఈ పని చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక H1B వీసా మీద రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటూ వచ్చారు. అది ఎక్కువ నష్టపోయి ఎవరు పోతున్నారు H1B వీసా వల్ల అంటే, ఈ ఫీజు పెంచడం వల్ల అంటే, రిస్ట్రిక్షన్ పెట్టడం వల్ల అంటే మన భారతీయులు మాత్రమే. సో ఇక్కడ అది మనము గమనించాల్సిన విషయం. సార్, ఈ H1B వీసా రిజెక్ట్ కావడానికి మెయిన్ రీజన్స్ ఏమంటున్నాయి మామూలుగా? సార్ ఇప్పుడు H1B వీసా అంటే ఏంటి? మీరు ఒక సైన్స్ టెక్నాలజీలో ఎక్స్పర్ట్స్, మీ యొక్క సర్వీసెస్ వాళ్ళకి అవసరం కాబట్టి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు.
ఒకవేళ మీకు 5 years ఎంప్లాయ్మెంట్ ఇచ్చారనుకోండి, 5 years ఎంప్లాయ్మెంట్లో మీరు మళ్ళీ కంప్లీట్ చేసుకొని మీరు తిరిగి రావాలి భారతదేశానికి. మీరు ఏం చేస్తున్నారు అక్కడ, అక్కడే సెటిల్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఆ పాయింట్ ఇప్పుడు వాళ్ళు ముందు పసిగట్టడానికి ఆస్కారం లేదు కాబట్టి అంటే కొన్ని ఫేక్ సర్టిఫికెట్స్ కూడా పెడుతున్నారు. ఫేక్ సర్టిఫికెట్ పెట్టి నాలెడ్జ్ లేని వాళ్ళు, ఎక్స్పర్టీస్ లేని వాళ్ళు, స్కిల్ లేని వాళ్ళు, వీళ్ళు కూడా దొడ్డిదారులో ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ చేసి పోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కంపల్సరీ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఇంతకుముందు ఇప్పటికీ కొన్ని వేల మంది మన భారతదేశం నుండి పోయిన వేల మందిలలో అసలు H1B వీసా కాదు కదా, క్లర్క్గా అటెండర్గా పనిచేసే కెపాసిటీ కూడా లేని వాళ్ళు H1B వీసా మీద వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ వాళ్ళకు ఆ రీసెర్చ్లు దొరికినాయి, ఆ ఫైండింగ్స్ దొరికినాయి. ఇప్పుడు వీళ్ళన్నీ కొంచెం ముందు జాగ్రత్తగా రిజెక్ట్ చేస్తున్నారు. ఎలాంటి ఫేక్ సర్టిఫికేట్ ఉన్నా కూడా రిజెక్ట్ అయిపోతుంది. H1B వీసా అన్ని పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే అది వస్తుంది. అది కూడా దట్టు ఆ కంపెనీ ఆ లెటర్ ఉండి వాళ్ళ ఆ ఫీజు పే చేసే పరిస్థితిలో ఉంటేనే ఇప్పుడు వస్తుంది. సార్ ఇప్పుడు H1B వీసాకు ఇంకా వేరే ఆల్టర్నేటివ్ వీసాలు ఏమీ లేవా? ఉన్నాయి సార్. F1B వీసా ఒకటి ఉంది. అది దేనికి? F1B వీసా అనేది సార్ మామూలుగా ఇప్పుడు మీరు స్టడీ, ఇప్పుడు మాస్టర్ డిగ్రీ ఎంఎస్ చేయడానికి మీరు వెళ్ళారనుకో, బీటెక్ డిగ్రీ చేయడానికి వెళ్ళారు, లేకపోతే బ్యాచులర్ ఆఫ్ MBBS లాంటిది చేయడానికి వెళ్ళారు. అప్పుడు ఏమవుతుందంటే మీకు 3 years కోర్సా 5 years కోర్సా అని చెప్పి అది చూసి టైం పీరియడ్ ఎంత ఉందని చూసి మీకు F1B వీసా అని ఇస్తారు. దాని కాల పరిమితి ఎంత సార్? కాల పరిమితి అంటే 2 years నుండి 5 years వరకు ఉండొచ్చు, 6 years. ఇప్పుడు సపోజ్ మీరు USML లో మనకు మెడికల్ డిగ్రీ చేయాలనుకోండి, మెడికల్ డిగ్రీ మనకు అప్రాక్సిమేట్లీ 6 to 8 years టైం బట్టి మాస్టర్ డిగ్రీకి అయితే 2 years ఉంటుంది. కొన్ని మాస్టర్ డిగ్రీలు అయితే 1 year ఉంటాయి, కొన్ని బ్యాచులర్ డిగ్రీలు 4 years ఉంటాయి. ఈ పీరియడ్ని బట్టి మీకు ఈ యొక్క F1B వీసా అనేది శాంక్షన్ చేస్తారు. శాంక్షన్ చేసినప్పుడు కొంచెం టైం ఎక్కువనే ఇస్తారు మీకు, ఎందుకంటే ఒక్కోసారి డిలే కావచ్చు, అడ్మిషన్లో డిలే కావచ్చు, కొంచెం టైం ఎక్కువ ఇస్తారు. ఎక్కువ ఇచ్చి మీకు వీసా F1B వీసా స్టూడెంట్కి ఇచ్చే వీసా. అది టెంపరరీ వీసా, టెంపరరీ రెసిడెంట్ వీసా అంటారు దాన్ని. ఆ టెంపరరీ వీసాలో మీకు ఏం అవకాశాలు ఉంటాయంటే, ఎప్పుడన్నా మీరు పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవాలంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ అవర్స్లో మీరు పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవడానికి మీకు అవకాశం ఇస్తారు. ఎందుకంటే స్టూడెంట్స్ చాలా మంది వాళ్ళకు ఖర్చులకు డబ్బులు ఉండకపోవచ్చు కదా, అందులో ఏం చేస్తారంటే వాళ్ళు హోటళ్ళలో పనిచేసే వాళ్ళు ఉంటారు, పెట్రోల్ బంకులలో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఇలా చోటమోటి ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు ఏదో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఉంటాయి మళ్ళీ పర్ వీక్, కానీ ఇంతకంటే ఎక్కువ ఇన్ని అవర్స్ కంటే ఎక్కువ పని చేయకూడదని కూడా రెస్ట్రిక్షన్ సీలింగ్ ఉంటుంది. అయినా కూడా మన వాళ్ళు అతిక్రమించి చేస్తారనుకోండి, అది వేరే విషయం. కాబట్టి ఇలాంటి కండిషన్స్ ఉంటాయండి, అదొక పాయింట్. L1B వీసా అనేది ఒకటి ఉంటుందండి. L1B వీసా అంటే శ్రీనివాస్ గారు మనకి ఇప్పుడు H1B వీసా కంటే కొంచెం తక్కువ లెవెల్ అనమాట. అది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి H1B వీసాలో టాప్ రేటెడ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు, ఇప్పుడు మనకు నాసా ఉంది అనుకోండి, నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ ఏజెన్సీ, దానిలో ఉండే సైన్స్ టెక్నాలజీ, మన దగ్గర చదువుకున్న IITలో IIMలో పనిచేసిన చదువుకున్న వాళ్ళందరూ కూడా దానిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి H1B వీసా. అదే ఇప్పుడు సపోజ్ BCom చేసిన వాడు ఉన్నాడు అనుకోండి, లేకపోతే BA చేసిన వాడు, మామూలు డిగ్రీలు BSc చేసిన వాడు, ITL చేసిన వాడు, ఇట్లాంటి వాళ్ళకు L1B వీసా అనేది ఒక ఎంట్రీ పాయింట్ అనమాట. దాంట్లో అది కూడా నాన్ రెసిడెంట్ ఇమిగ్రెంట్ వీసా అని అంటారు దాన్ని. అంటే మీరు ఉన్నంత కాలం, ఇప్పుడు ఒకవేళ 2 years మీకు ఉద్యోగం ఇచ్చారనుకోండి సార్, 2 years లోపల ఆ 2 years కంప్లీట్ చేసుకుని మళ్ళీ మీరు మన దేశానికి మనకు తిరిగి రావాలి. ఒకసారి భారతదేశం నుండి అమెరికాకి వెళ్ళిన వాడు 98% పీపుల్ మళ్ళీ తిరిగి రారు వాళ్ళు. ఒకవేళ అది వీసా ఒక ఉద్యోగం అయిపోతే ఇంకొక 2-3 ఉద్యోగాలు వెతుకొని అక్కడే ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే అమెరికా ఎకానమీ మీద కానీ అమెరికా సిటిజన్స్ మీద కానీ పెద్ద మొత్తంలో దెబ్బపడుతుంది. ఇప్పుడు వాళ్ళ మొత్తం కంప్లైంట్స్ మీరు కొన్ని ఆర్టికల్స్ చదివినట్టయితే మీకు అర్థమవుతుంది. వాళ్ళు ప్రతి ఒక్కటి కంప్లైంట్ చేసేది ఏంటంటే, మీరు రావడం వల్ల మాకు జీతాలు తగ్గిపోతున్నాయి, మా స్టాండ్ ఆఫ్ లివింగ్ తగ్గిపోతుంది, మీరు రాకండి అని చెప్పి వాళ్ళు ప్రెషర్ చేయడం వల్లనే అమెరికా ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి మాగా అనే ప్రిన్సిపల్తోని మనోడు పవర్లో గెలిచింది ఆ నినాదంతో వచ్చాడు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాడు అంటే ప్రాక్టికల్గా సిటిజన్స్కి ఎక్కువ అమెరికా ఫస్ట్ అనే ఉద్దేశంతో అమెరికన్స్కి ఉద్యోగం ఇచ్చిన తర్వాతనే మిగతా దేశాలకు ఉద్యోగం ఇస్తాము అనే ఉద్దేశంతో ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు, టైటన్ చేసుకుంటూ వస్తున్నాడు. అది మనకు టారిఫ్ పాలసీ కావచ్చు, ఈ H1B వీసా పాలసీ కావచ్చు, ఇమిగ్రేషన్ పాలసీ కావచ్చు. F1 గురించి చెప్పారు, L1 గురించి చెప్పారు, ఇంకేమున్నాయి? ఇంకున్నాయి సార్. ఇంకా ఇప్పుడు సౌత్ మనకు B1 B2 వీసాలు కూడా ఉన్నాయి. టూరిజం ఇప్పుడు నేను ఒక 6 నెలల పాటు మనకు ఒక 10 సంవత్సరాల వీసా ఇచ్చిన అనుకోండి, నేను కూడా దాదాపు 2014-15లో ఐ వాజ్ దేర్ ఇన్ అమెరికా.
అప్పుడు ఏముంటుందంటే నాకు 10 years వీసా ఇచ్చారు. ఇప్పుడు మీరు వెళ్ళినా కూడా 10 years వీసా ఇస్తారు. మీరు పోయిన ప్రతిసారికి 6 months అక్కడ ఉండి రావచ్చు. అది B1 B2 వీసాలు. ఇప్పుడు A1 ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ చేంజెస్ ఉంటాయి కానీ బట్ ఓవరాల్ చూసినట్టయితే అన్నీ కూడా టెంపరీ వీసాస్ అనమాట. ఈ టెంపరీ వీసాకు ఒక షార్ట్ పీరియడ్, ఇప్పుడు మీకు ఏమైనా హెల్త్ కండిషన్ బాగాలేదనుకోండి, హెల్త్ కండిషన్లో మీరు వెళ్ళి అక్కడ చెకప్ చేసుకొని దానికి చేసి కాన్ఫరెన్స్ పరంగా పోయినారు, ఇట్లా రకరకాల వీసాస్ ఉంటాయి. ప్రతి దేశంలో ఉంటాయి, మన దేశంలో కూడా ఉంటాయి అవి, అట్లా అనమాట. అంటే ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మనకు ఇప్పుడు ఈవెన్ మన తాసా తెలుగు అసోసియేషన్ ఆఫ్ అదేదో ఉంటుంది కదండి, వాళ్ళ తానా మన తెలుగు అసోసియేషన్ సంబంధించింది, తెలుగు అసోసియేషన్ మీటింగ్ అటెండ్ చేస్తామని చెప్పి అక్కడికి వెళ్ళి మళ్ళీ భారతదేశానికి రాకుండా ఉన్న వాళ్ళు చాలా మంది, కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ. అంటే ఆలోచించండి ఎలా ఉంటుందో పరిస్థితి. వీళ్ళందరినీ మనం నిలగొట్టారు కదండి. అంటే ఇప్పుడు ఫిల్టరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్నడం ఏమో ఒక ఆమె మీను బాత్రా అని చెప్పి ఒక లేడీ, ఆమె దాదాపు 35 సంవత్సరాల నుండి అమెరికాలో ఉంటుంది. షీజ్ గ్రీన్ కార్డ్ హోల్డర్ లేకపోతే సిటిజన్ ఉండొచ్చు. ఆమెను కూడా ఏదో ఒక ఎయిర్పోర్ట్ నుండి ఇంకో ఎయిర్పోర్ట్ పోతుంటే సస్పిషియస్ ఐస్తోని ఇమిగ్రేషన్ అథారిటీస్ ఆమెను క్యాచ్ చేసి అరెస్ట్ చేసి దాదాపు 24 hours తిండి తికాన లేకుండా అరెస్ట్ చేశారంటే సస్పిషియస్ ఐస్ అనేది ఇమిగ్రెంట్స్, అక్కడ ఉన్నటువంటి ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ మన భారతీయులను కానీ వేరే దేశస్తులను కానీ ఎవరైనా చూసినట్టయితే వాళ్ళని చూసి ఇంట్రాగేట్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ఏమవుతుందంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు అమెరికాలో పరిస్థితి బాగాలేదు, అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరుగుకుంటూ అది, తర్వాత ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుకుంటుంది, డెట్టు అసలు వాళ్ళ ఆదాయం కంటే వాళ్ళ అప్పు ఎక్కువ అయిపోయింది. $37 trillion అప్పు ఉంటే $31 trillion ఇన్కమ్ ఉంది, అంటే $6 trillion అప్పు ఎక్కువ ఉందన్నమాట. సో ఇట్లాంటి పరిస్థితులను సెటిల్ చేయాలంటే ఒకరోజు ఒక చిన్న విషయాలలో కాదు కదండి. ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండి ప్రతి ఒక్క దాంట్లో స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తేనే అది అవుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఇప్పుడు మన భారతదేశంలో ప్రెగ్నెన్సీ అయినటువంటి లేడీస్, తర్వాత వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు కదా అక్కడ పనిచేసే వాళ్ళు, ఆ లేడీస్ని అక్కడ తీసుకుపోయి అక్కడ తెప్పించుకొని డెలివరీ, ఇప్పుడు రేపు డెలివరీ అయితే అంటే ఈ రోజు తీసుకొచ్చి డెలివరీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గ్రీన్ కార్డ్ వస్తుంది. ఇప్పుడు అక్కడ అమెరికన్ బై బర్త్ అమెరికన్ కాబట్టి వాళ్ళ గ్రీన్ కార్డ్ వస్తే తల్లిదండ్రులకు కూడా గ్రీన్ కార్డ్ వస్తుంది అనేది ఒక ఇదనమాట. ఇట్లా చాలా ఈ లూప్ చేశారు. అందువల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఇట్లా జెన్యున్ ఎవరైనా వేళ్ళు అక్కడ మీరు పనిచేస్తున్నారు, మీ మిసెస్ ప్రెగ్నెంట్ అయింది, అది జెన్యున్ కేసు, అక్కడ ఒక 2 years 3 years ఉన్నారు మీరు, దట్స్ ఫైన్. కానీ కావాలని ఇక్కడ నుండి తీసుకుపోయి అక్కడ చేయడం అంటే ఎంత ఇదైతే ఆలోచించండి. ఇట్లాంటి పనులు చేస్తారు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో కూడా ఒక రూల్ ఉంటుంది. సపోజ్ నేనున్నాను అక్కడ, నేను అక్కడ పర్మనెంట్ రెసిడెంట్ను, నేను ఒకవేళ మనకు అక్కడ మా బాబో పాపో అక్కడ పుట్టాడు అనుకోండి, వాడు ఆటోమేటిక్గా సిటిజన్ అయిపోతాడు, ఎందుకంటే నాకు పర్మనెంట్ రెసిడెంట్ ఉంది కాబట్టి. పర్మనెంట్ రెసిడెంట్ లేకుండా నేను అక్కడ ఒకవేళ పాపనో బాబునో కన్నాను అనుకోండి, అక్కడ వాళ్ళు సిటిజన్షిప్ ఇయ్యరు, మామూలు వ్యక్తిలాగానే ట్రీట్ చేస్తారు. అట్లా రూల్ ఉంటుంది. అదే రూల్ను ఇప్పుడు అమెరికాలో కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చాలా అంటే కొన్ని ఓపెన్ రూల్స్, చాలా ఫ్లెక్సిబుల్ రూల్స్ ఉండేదండి. ఫ్లెక్సిబుల్ రూల్స్ను మనం ఎక్కువ అబ్యూజ్ చేస్తాం. మనతో పాటుగా ఆఫ్రికా నుండి పోయిన వాళ్ళు, ఇమిగ్రెంట్ పాపులేషన్ మీకు దాదాపు 80 మిలియన్ల నుండి ఒక 80 మిలియన్ల వరకు ఉండొచ్చండి మనకి ఇమిగ్రెంట్ పాపులేషనే. అంటే చూడండి, ఇప్పుడు 340-350 మిలియన్ పాపులేషన్ అమెరికాలో ఉంటే 80 మిలియన్ల వరకు మీకు ఇమిగ్రెంట్ పాపులేషన్ ఉందంటే ఆలోచించండి. సో కాబట్టి ఇవన్నిటిని కంట్రోల్ చేయడానికి వాళ్ళు రకరకాల యాంగిల్స్లో టైట్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. అదొక్క రోజు అయ్యే పని కాదు సార్. ఇవన్నీ బాగున్నాయి. మన భారతదేశానికి కూడా ఎవరైనా ఇట్లా తీసుకుంటుంటారా వచ్చి? సార్ ఇక్కడ మన దగ్గర విదేశీయులు మన భారతదేశంలో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళకి ఎలాంటి వీసాలు ఇస్తున్నాం మనం? వాళ్ళకి అంటే ఎంప్లాయ్మెంట్ జనరల్గా ఎట్లా ఉంటుందంటే సార్, ఎక్సెప్షనల్ స్కిల్స్ పర్మిట్ అనేది ఏ కంట్రీలోనే ఉంటుంది. అంటే మన దగ్గర ఉన్నటువంటి స్కిల్ సెట్ సరిపడకపోతే, ఇప్పుడు జర్మన్ వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇక్కడ పనిచేసే వాళ్ళు, కొంతమంది యూరోపియన్ చాలా మంది ఉన్నారు ఇక్కడ, యూకే నుండి ఉన్నారు. వీళ్ళందరూ పనిచేసేటప్పుడు ఇప్పుడు మా దగ్గర డీన్ ఒక అతను ఉన్నాడు, ఆయన అమెరికన్ సిటిజన్, నైజీరియా నుండి వచ్చి పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఇండోనేషియా నుండి పనిచేసే వాళ్ళు ఉన్నారు, మన స్వీడన్ నుండి పనిచేసే వాళ్ళు ఉన్నారు, స్పెయిన్ నుండి పనిచేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ ఏం చేస్తారంటే వీళ్ళకి ఎక్సెప్షనల్ స్కిల్స్ పర్మిట్ అని చెప్పిస్తారు. సో మన దేశంలో అలా వచ్చే వాళ్ళకు ప్రాసెస్ ఫ్లెక్సిబుల్ గానే ఉందా? ప్రాసెస్ ఫ్లెక్సిబుల్ అంటే ఉండదు సార్. ఇప్పుడు మన దగ్గర అసలు లార్జ్లీ పాపులేటెడ్ కంట్రీ అంటే మన ప్రపంచంలో మనదే కదా. దాదాపు 1.46 బిలియన్స్ లేకపోతే 146 కోట్ల జనాభా మన దగ్గర ఉంది. ఇప్పుడు మా దగ్గర డీన్, ఇప్పుడు అలాంటి వాడు డీన్ పెట్టేస్తే మనం చేస్తాం కదా, తక్కువ జీతానికి కూడా పనిచేస్తాం కదా, వేరే వాడిని తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి మన దగ్గర కాంపిటెంట్ లేబర్ ఫోర్స్ అంటే ఎక్స్పర్ట్స్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ చాలా మంది ఉన్నారు. మనకు ఫారిన్ యొక్క పీపుల్ మనకు అవసరం లేదు అసలు. యాక్చువల్గా నేను అనేది వాళ్ళకు వీసా ప్రాసెస్, ఇప్పుడు మనకు అమెరికా వీసా ప్రాసెస్
చాలా ఇట్లా మీరు చెప్తున్నారు Stringent చాలా ఉంటుంది. స్ట్రింజెంట్ ఉంది కదా, ఆ. అలా మన ఇండియా మన దగ్గర కూడా స్ట్రింజెంట్ ప్రాసెస్ ఉంటుందండి. ఉందా? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు సపోజ్ వేజ్ రేట్ ఉంది అనుకోండి, ఇప్పుడు మన దగ్గర ఒక $3,000 ఫారిన్ నుండి వచ్చే వాళ్ళకి ఎవరికైనా ఇస్తున్నారు. అట్లా మినిమం ఒక $2,400 to $3,000 ఎబోవ్ ఉన్నట్టయితేనే వాళ్ళకు వీసా ఇస్తారు. ఎబోవ్ ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 3 లక్షల జీతం ఇచ్చి ఒక ఫారిన్ వాళ్ళని రిక్రూట్ చేసే కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ ఎన్ని కంపెనీస్ కానీ ఎన్ని ఉంటాయండి మన దగ్గర? తక్కువ ఉంటాయి. అంటే ఎవరికైతే రియల్గా డిజర్వ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఎవరికైతే కెపాసిటీ ఉంటుందో వాళ్ళు మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. వాళ్ళు రిక్రూట్ చేసుకున్నప్పుడు మన దగ్గర ఇమిగ్రేషన్ ఆఫీస్ కూడా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇమిగ్రేషన్ లాస్ కూడా ఉన్నాయి మన దగ్గర, ఇమిగ్రేషన్ పాలసీస్ కూడా ఉన్నాయి. ఆ పాలసీ ప్రకారం మినిమం ఒక అమ్మాయి నాకు పీడిఎఫ్ పోస్ట్ డాక్టరల్ స్టూడెంట్ శ్రీలంక నుండి, ఆ శ్రీలంక నుండి అమ్మాయికి ఇక్కడ ఉద్యోగం వస్తే ఇండియాలో, ఆ ఉద్యోగం వస్తే ఆమెకు $140,000 జీతము ఆమెకు ఆఫర్ చేసిండు. ఆఫర్ చేస్తే ఆమె ఎంప్లాయ్మెంట్ వీసాకి అప్లై చేసుకుంటే ఏమైందంటే శ్రీనివాస్ గారు, మన ఇమిగ్రేషన్ ఆఫీసు రిజెక్ట్ చేసింది వీసాను. ఎందుకనంటే ఎక్స్పాట్రియేట్కి మినిమము దాదాపు $180,000, $160,000 నుండి, అప్పుడు $160,000 ఉంటుంది, ఇప్పుడు 80,000 అయింది. అది $180,000 మినిమం జీతం ఇస్తేనే వాళ్ళని రిక్రూట్ చేయాలి. అంతకంటే తక్కువ చేస్తే అసలు వాళ్ళ ఇక్కడ రానక్కర్లేదు, వాళ్ళకి మేము వీసా ఇవ్వనక్కర్లేదు అని చెప్పి రిజెక్ట్ చేసింది వీసా. అంత స్ట్రిక్ట్ ఉంటుంది అనమాట మన దేశం కూడా, మన దేశంలో కూడా. ఓకే, సో అట్లా స్ట్రిక్ట్ ఉంటేనే కదా సార్. లేకపోతే మనం అమెరికా వీసా ఎట్లుంది, ఎట్లా మన దేశం వీసాలు ఎట్లుంది, మన దేశంలో వీసా అనేది చాలా మంది తెలియదు అసలు. అదే అందుకని అడగాల్సి వచ్చింది. ఈ రూల్స్ అనేది ఎక్కడైనా ఉంటాయి సార్. ఇప్పుడు నేను పనిచేసిన దేశాలను పాపువా న్యూగినిలో పనిచేశాను, నమీబియాలో పనిచేశాను, ఎరిట్రియా ఇథియోపియాలో పనిచేశాను, సౌత్ ఆఫ్రికాలో, ఇట్లా స్విట్జర్లాండ్లో, ఏ దేశంలో అయినా కూడా వెల్కమ్ బోర్డు పెట్టేసి మీరు అందరు రండి ఇక్కడ పనిచేయండి అని చెప్పి ఎవరు చెప్పారండి. ఎందుకంటే ఒక దేశం నుండి ఒక పౌరుడు వేరే దేశానికి వెళ్ళి పనిచేస్తున్నాడంటే వాళ్ళకు దానిలో అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. కరెక్ట్. కాబట్టి అవన్నిటిని వాళ్ళు రెగ్యులేట్ చేయడానికి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెడతా ఉంటారు. థ్యాంక్ యూ డాక్టర్ రవీందర్ రైనా గారు, చాలా మంచి విషయాలు మాతో షేర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.